హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా ఎడోబ్ ఇన్డిజైన్ సిరీస్లో ఈ పర్టికులర్ లెసన్ అనేది సిక్స్త్ లెసన్. సో ఈ లెసన్లో మనం చూసే టాపిక్ ఏంటి అంటే, సో ఈ సబ్ హెడ్డింగ్ ఎల్లో కలర్లో ఉండే ఈ సబ్ హెడ్డింగ్ మనం చూస్తే కంటెంట్ కలెక్టర్ అండ్ కంటెంట్ ప్లేసర్, ఈ రెండు టూల్స్ అనేటివి చాలా చాలా బ్యూటిఫుల్ టూల్స్. ఎందుకు అంటే ఇప్పటివరకు ఎడోబ్లో ఉన్న ఏ ప్రోడక్ట్లో కూడా ఇలాంటి పర్టికులర్ టూల్స్ అనేటివి ఎక్కడ లేవు. ఎందుకంటే ఎడోబ్ ఇన్డిజైన్లో ఉన్న కోర్ స్ట్రెంగ్త్ అని ఈ పర్టికులర్ టూల్స్ని మనం చెప్పొచ్చు. బేసికల్గా కంటెంట్ కలెక్ట్ అంటే ఎడోబ్ ఇన్డిజైన్ టెర్మినాలజీలో ఎడోబ్ ఇన్డిజైన్స్ అంటే సో కంటెంట్ ఈజ్ నథింగ్ బట్ ఒక బ్రోచర్ కానీ క్యాటలాగ్ కానీ లేదంటే ఒక పీస్ ఆఫ్ ఆర్ట్ వర్క్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ఆర్ట్ వర్క్లో మనకి టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ పర్టికులర్ వెక్టర్ బేస్డ్ ఎస్విజీ కానీ ఈపీఎస్ కానీ ఆ, ఈ ఇవన్నీ కూడా మనకి ఒక డిజైన్ చేయడానికి ఉపయోగపడే రా మెటీరియల్స్ అనమాట. ఈ రా మెటీరియల్స్ అన్నిటినీ కూడా ఒక ర్యాపర్ అంటే ఒక కంటెంట్ కలెక్టర్ అనే ఈ టూల్ ఏం చేస్తుందంటే ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటుంది. ఫ్యూచర్లో మనం అది యూజ్ చేసుకోవాలి అంటే డైరెక్ట్గా ఈ కంటెంట్ ప్లేసర్ అనే టూల్ ద్వారా యూజ్ చేయొచ్చు. బట్ ఎనీవే, ఇది టెక్నికల్గా ఇంతసేపు మాట్లాడడం కంటే ఒక 5 సెకండ్స్లో మనం లైవ్ డెమో చూస్తే ఇది మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ పర్టికులర్ వీడియోలో ఒకసారి నేను ఎడోబ్ ఇన్డిజైన్ ప్రజెంట్ ఇది బ్రాండ్ న్యూ డాక్యుమెంట్, ఎలాంటి ఇది లేదనమాట. ఇన్ కేసు మీకు డౌట్ ఉంటే క్లోజ్ చేసేసి ఇక్కడ న్యూ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేశాను. ఇన్ కేసు మీకు మల్టిపుల్ పేజెస్ కావాలి అనుకుంటే యూ కెన్ యాడ్ హియర్. జస్ట్ ఫర్ డెమో పర్పస్ నేను ఒకే ఒక డాక్యుమెంట్, అది కూడా ప్రింట్ అనే ఒక ఇంటెంట్లో ఉన్నాము. సో ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే ఇది మీకు A4 కావాలంటే బెటర్, యూ కెన్ గో ఫర్ A4, నాట్ అన్ ఇష్యూ. సో ఫైన్. సో నేను ల్యాండ్స్కేప్ పోర్ట్రైట్ ఓరియంటేషన్లో పోర్ట్రైట్ తీసుకుంటున్నాను. ఓకే. సో ఇది బ్రాండ్ న్యూ డాక్యుమెంట్, దీంట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు బేసిక్గా. ఫైన్. సో ఇక్కడ నేను ఒక 3 ఫోటోగ్రాఫ్స్ నేను పెట్టాను అనుకున్నాను. సో నెక్స్ట్ డిజైన్లో నెక్స్ట్ పేజ్లో కూడా నాకు అదే ఎలిమెంట్స్ కావాలి అంటే మాత్రం 3 ఫోటోగ్రాఫ్స్ని మళ్ళీ మనం ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయడం కంటే ఈ కంటెంట్ కలెక్టర్ అంటే షార్ట్ కట్ బి అంటారు. సో మీరు నా మౌస్ పాయింటర్ చూసినట్లయితే దీన్ని కంటెంట్ కలెక్టర్ అంటారు, ఇది కంటెంట్ ప్లేసర్ అంటారు. సో ఈ ఐకాన్స్ మీరు చూస్తే కంటెంట్ని స్టోర్ చేసుకుంటుంది, ఈ యొక్క ర్యాపర్లో ప్లేస్ చేసుకుంటుంది. ఆల్మోస్ట్ డౌన్లోడ్ సింబల్లా ఉంది ఇది. సో డౌన్లోడ్ అప్లోడ్ అంటే గెట్ పుట్ అంటారు కదా మన డ్రీమ్ యువర్ టెక్నాలజీలో, అలా ఉన్నాయి ఎడోబోల్లో. దీనికి రిఫరెన్స్ అంటే రిఫర్ చేసిన ఐకాన్స్ అన్నమాట ఇవి. ఫైన్. సో ప్రజెంట్ మనం ఏం చేద్దామంటే ఈ పర్టికులర్ డాక్యుమెంట్లో కొంత డేటా, అంటే డేటా అనడం కంటే కంటెంట్ అంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ టూల్ పేరే కంటెంట్ కలెక్టర్, కంటెంట్ ప్లేసర్. దీని గురించి ఇంకా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్లోకి వెళ్ళి కంటెంట్ కలెక్టర్ అని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఈ పర్టికులర్ యూఆర్ఎల్కి వెళ్తుంది. ఇదేంటంటే ఎడోబ్ ఇన్డిజైన్ హెల్ప్, ఇది అఫీషియల్ హెల్ప్, ఎస్పెషల్లీ ఎడోబుల్ రికమెండ్ చేసేది. సో ఇది మొత్తము చాలా డీప్ అండ్ ఇది ఇచ్చారు. సో బేసిక్గా ఇది ఆ పర్టికులర్ టూల్ గురించి వాళ్ళు ఇచ్చిన హెల్ప్. సో ఇది మీరు టైం ఉండి చదివితే మీకు ఇంకా చాలా బెనిఫిట్, ఎందుకంటే దీంట్లో చాలా డీప్ ఎనాలిసిస్ ఉంది. సో ఇది బేసిక్గా ఈ విండో ఉంది. అన్ఫార్చునేట్లీ ఈ నా ఇన్డిజైన్ అప్లికేషన్లో ఈ విండో అనేది డిస్ప్లే కావట్లేదు. బట్ ఆల్మోస్ట్ నేను 2-3 మినిట్స్ ట్రై చేశాను, బట్ ఇట్స్ నాట్ వర్కింగ్. ఎనీవే, సో ఇది మనకి ఈ విండో అనేది డిఫాల్ట్ ఆటోమేటిక్గా ఇన్డిజైన్ డిస్ప్లే చేస్తుంది. సో ఈ పర్టికులర్ టూల్లో ఈ విండో రావట్లేదు. బట్ ఈ విండో డిస్ప్లే చేయకపోయినా కూడా మనం ఈ టూల్స్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే ఫైన్. ఒక లైవ్ డెమో చూద్దాం. సో ఇది యాక్చువల్గా డెఫినేషన్. సో నేను దీన్ని కాపీ చేసేసుకొని ఈ ఇన్డిజైన్లో సో ఒక టెక్స్ట్ ఫ్రేమ్ తీసుకొని ఈ ఏరియాలో ప్లేస్ చేద్దాం. ఓకే. సో రైట్. సో డైరెక్ట్లీ కంట్రోల్ V. ఓకే. ఇది బేసిక్గా ఏంటి అంటే Ctrl+Shift+J అంటే బేసిక్గా ఇది జస్టిఫై అవుతుంది. ఓకే ఫైన్. సో ఇది బేసిక్గా టెక్స్ట్. సో ఈ టెక్స్ట్ దేనికి సంబంధించింది అంటే, సో యూ కెన్ రైట్ సమ్ హెడ్డింగ్. Ctrl+H అంటే ఈ బాక్స్ అనేది మనకి హైడ్ అయిపోతుంది. ఓకే ఫైన్. ఇది బేసిక్గా టెక్స్ట్ ఫ్రేమ్ అంటారు. Ctrl+H అంటే సేమ్ లైక్ ఫోటోషాప్, ఎక్స్ట్రాస్ అన్నీ హైడ్ అయిపోతాయి. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఈ ప్లేస్ అనే కమాండ్ ద్వారా సో నా సిస్టంలో ఇక్కడ కొంత ఇమేజెస్ మనకు ఆల్రెడీ ఉన్నట్టున్నాయి కదా. సో 800x600 పిక్సెల్స్. సో ఎన్ని పీస్ తీసుకుందామంటే సో ఎన్ని పిక్చర్స్ తీసుకుందాం. ఫైన్. సో ఇక్కడ చూడండి టోటల్ మనకి ఎన్నైతే ఇమేజెస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకు చూపిస్తూ ఉంది ప్రజెంట్. ఓకే. నేను ఇలా క్లిక్ చేశాను అనుకోండి. సో ఈ రోలర్తో నేను ఒక్కసారి రోలర్ డ్రా చేసుకొని, ఎందుకంటే నాకు పొజిషనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తే ఈ ఏరియాలో డ్రా చేద్దాం. సో సెలెక్ట్ అంటే మీరు ఇలా డ్రా చేసేటప్పుడు ఈ అప్ యారో డౌన్ యారో క్లిక్ చేస్తే
ఇవి రోసు కాలమ్స్గా కన్వర్ట్ అయిపోతాయి. ఓకే ఫైన్, మీకు ఎలా అయితే కావాలనో అలా ప్లేస్ చేసేసుకోవచ్చు. ఫైన్. సో ఇంకా యాక్చువల్గా మీకు ఉన్నాయి అనిపిస్తే మీరు మిగతా ఇమేజెస్ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు ఇలా. ఓకే ఫైన్. 2 ఇమేజెస్ మాత్రం ఇక్కడ మిగిలిపోయినాయి. ఎనీవే నాకు ఈ 2 వద్దనుకుంటే సో డైరెక్ట్గా సెలెక్ట్ అండ్ డిలీట్. ఫైన్. సో బేసిక్గా ఇవి మనకి ఈ పర్టికులర్ డిజైన్లో మనం యూజ్ చేసిన ఇమేజెస్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఈ కంటెంట్ కలెక్టర్ ఈ టూల్ ఏం చేస్తుందంటే ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేశాను అనుకోండి, అంటే ఆ వ్రాపర్లో అది స్టోర్ చేసుకుంది, బ్రాకెట్లో 1 అనే నెంబర్ వచ్చింది. మళ్ళీ నేను ఇక్కడ సెకండ్ పైన క్లిక్ చేస్తే 2 ఇమేజెస్ ఆ యొక్క కంటైనర్లో స్టోర్ అయిపోయినాయి. ఇప్పుడు 3 ఇమేజెస్ అలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఏమవుతుంది అంటే టోటల్ ఆ యొక్క వ్రాపర్ ఆ బకెట్లో ఆ పర్టికులర్ బకెట్లో 9 ఇమేజెస్ ప్రజెంట్ స్టోర్ అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇంకొక పేజ్ని నేను క్రియేట్ చేస్తాను, యాడ్ పేజ్. మరి ఈ యొక్క ఏరియాలో నాకు ఆ 9 ఇమేజెస్ కావాలంటే ఈ ప్లేసర్ టూల్ని యూజ్ చేసుకొని మళ్ళీ ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. 1. సో నాకు ఈ ఏరియాలో ఇంకొక ఇమేజ్ కావాలి, అలాగే ఈ ఏరియాలో ఇంకొక ఇమేజ్ కావాలి, అలాగే ఈ ఏరియాలో ఇంకొక ఇమేజ్ కావాలి. సో అలాగే ఇక్కడ కూడా ఇమేజెస్ కావాలి. ఇలా మల్టిపుల్ ఇమేజెస్ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫైన్. ఈ ఏరియాలో కొంచెం చిన్న ఇమేజెస్ కావాలి అనుకుంటే ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఒక సింపుల్ ఇమేజ్. ఫైన్. అన్నీ అయిపోయినాయి. ఇంకా అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ బ్లాకర్లో మాత్రం మనకు ఆ నంబర్స్ అనేటివి కనపడవు. కానీ ఈ బేసిక్గా ఈ కంటెంట్ కలెక్టర్ ఏం చేస్తుంది అంటే ప్రజెంట్ నేను ఇమేజెస్ని తీసుకున్నాను, అలాగే మనం ఎనీ టైప్ ఆఫ్ వెక్టర్ ఆబ్జెక్ట్స్ అంటే పీడిఎఫ్ ఫైల్స్ అవ్వచ్చు, ఈపీఎస్ అవ్వచ్చు, ఈవెన్ మీకు టెక్స్ట్ బ్లాక్స్ అంటే ఇప్పుడు నేను పేజ్ నెంబర్ 1కి మళ్ళీ నేను ఒక్కసారి బ్యాక్ వెళ్ళి ఈవెన్ ఈ కంటెంట్ కలెక్టర్లో ఇదొక పారాగ్రాఫ్ అనుకున్నాను. ఓకే, ఇదొక స్టోరీ, ఇదొక స్టోరీ. ఓకే, సో ఈ స్టోరీని నేనేం చేస్తానంటే డబుల్ క్లిక్ చేసి ఐ కెన్ గో ఫర్ గ్రీన్ కలర్. సో దీన్ని సెలెక్ట్ చేసి ఐ కెన్ గో ఫర్ ఒక సింపుల్ పింక్ షేడ్ అని తీసుకుంటాను. ఓకే ఫైన్. సో ఇప్పుడు నాకు ఇవి వద్దు అనుకుంటే ఈ రోలర్స్ని నేను తీసేయచ్చు, నో ప్రాబ్లం. ఫైన్. ఇప్పుడు ఈవెన్ ఈ టెక్స్ట్ బ్లాక్స్ను కూడా మనం కంటెంట్ కలెక్టర్ ద్వారా కలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఇన్కార్పొరేట్ చేయవచ్చు. సో సేమ్ స్టోరీ సెలెక్ట్ ఈ 2 స్టోరీలు. మరి ఈ యొక్క ఫ్రేమ్ అనేది కొంచెం ముందుకు జరుపుకుంటే కొంచెం బెటర్, లేదంటే ఇక్కడ ఒక సింపుల్ ఆప్షన్ ఉంది, చాలా చాలా బ్యూటిఫుల్ ఆప్షన్ ఇది యాక్చువల్గా. సో ఈ పర్టికులర్ నా మౌస్ పాయింటర్ మీరు చూసినట్లయితే దీన్ని ఫిట్ కంటెంట్ ఫ్రేమ్ అంటారు. అది ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది. సో నేను దీన్ని సెలెక్ట్ చేశాను, దీన్ని అంటే 2 అయిపోయినాయి. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక పేజ్ని క్రియేట్ చేశాను అనుకోండి, పేజ్, యాడ్ పేజ్. ఇక్కడ దీంట్లో ఈ కంటెంట్ ప్లేసర్ ద్వారా 1, 2 అంటే ఇవి 2 నేను ఇక్కడ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాగే ఇదే దీంతో ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోవడం మనం కంటెంట్ ప్లేసర్ ద్వారా చేసుకుంటే మళ్ళీ ఇంకొక పేజ్ని మనం క్రియేట్ చేసినప్పుడు ఈ ఏరియాలో ఈ ప్లేసర్ ద్వారా 2 ఒకేసారి అంటే గ్రూప్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని Ctrl+G అంటే గ్రూప్ అయిపోతుంది. ఇప్పుడు నేను కలెక్ట్ చేశాను అనుకోండి, ఈ ఏరియాలో ప్లేస్ చేస్తే డైరెక్ట్గా ఒకేసారి 2 వస్తాయి అన్నమాట. ఇది మీరు సైజ్ తగ్గిస్తారా పెంచుతారా అనేది ఆప్షనల్. ఓకే ఫైన్. సో ఇది కంటెంట్ కలెక్టర్ కంటెంట్ ప్లేసర్ టూల్. ఇన్ కేస్ మీరు దీన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేస్తే సో ఎక్స్పోర్ట్ డెస్క్టాప్, ఇక్కడ జస్ట్ నార్మల్ పీడిఎఫ్లో నేను కన్వర్ట్ చేస్తాను, ఎడోబ్ పీడిఎఫ్ ప్రింట్ బేస్. ఇది శాంపిల్. ఒకసారి నేను ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ పీడిఎఫ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఒకసారి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఈ యొక్క మినిమైజ్ చేసి చూద్దాం. సో డబుల్ క్లిక్ ఇది. సో ఇప్పుడు నేను Ctrl+L అని క్లిక్ చేస్తే సో ఇది ఫుల్ స్క్రీన్ అనమాట. ప్రజెంట్ మనం యాక్రోబాట్ రీడర్లో ఉన్నాం. ఈ అలైన్మెంట్ చూడండి, ఈ రెండింటికి మధ్య గ్యాప్ కానీ ఈ స్ట్రక్చర్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో పేజ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ పేజ్లో ఇది, నెక్స్ట్ పేజ్లో ఇది, నెక్స్ట్ పేజ్లో ఇది. ఓకే, సో ఫైన్. ఓవరాల్గా మనకి ఇప్పుడు కంటెంట్ కలెక్టర్ అంటే ఏం చేస్తుంది అంటే ఎడోబ్ ఇన్డిజైన్లో ఒక స్ప్రెడ్లో అంటే ఒక డాక్యుమెంట్లో ఉన్న కంటెంట్ని వేరే డాక్యుమెంట్లో కాపీ పేస్ట్ చేయడం కంటే కంటెంట్ కలెక్టర్ ద్వారా దాన్ని కలెక్ట్ చేసుకొని ఆ బకెట్లో స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ వేరే డాక్యుమెంట్లో మనకు ఆ కంటెంట్ యూజ్ అయితే ఆ ప్లేసర్ ద్వారా కంటెంట్ని ప్లేస్ చేసుకోవచ్చు.
ఓకే, దాంట్లో ఇంకా చాలా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ బేసిక్ ఓవరాల్ లాజిక్ అయితే మాత్రం ఇదేనమాట. సో ఒకసారి కంటెంట్ ప్లేస్ చేసిన తర్వాత ఆ కంటెంట్ ఆ ప్రీవియస్ కలెక్టర్ బకెట్లోంచి పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. అలా డిలీట్ కాకుండా ఉండాలంటే మాత్రం మనం ఈ యొక్క డైలాగ్ బాక్స్ అనేది వస్తే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఇదిగోండి. ఈ ఆప్షన్స్ ద్వారా మనం దీన్ని ఒకసారి మీరు చదివారంటే ప్రాబబ్లీ మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇదేం చేస్తుంది అంటే బేసిక్గా కంటెంట్ని ప్లేస్ చేసిన తర్వాత కూడా ఇక్కడ చూడండి, ఇది ఏం చేశాడు, లోగోస్ అన్నీ ప్లేస్ చేసుకున్నాడు. ఒక బుక్లెట్ చేయాలి అంటే ఆ యొక్క కంపెనీ లోగో, దాని యొక్క ఇంకొక వేరే లోగోస్, దాని యొక్క ఇమేజెస్, దాని కంటెంట్ అన్నిటినీ కూడా మనం కంటెంట్ ప్లేసర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో కలెక్టర్ ద్వారా కలెక్ట్ చేయడం, ప్లేసర్ ద్వారా ఇంపోర్ట్ చేయడం. ఇంపోర్ట్ అనడం కంటే ప్లేస్ చేయడం అనేది బెస్ట్ టెర్మినాలజీ అని చెప్పొచ్చు. ఎనీవే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కంటెంట్ కలెక్టర్, కంటెంట్ ప్లేసర్ టూల్ ఇన్ అడోబ్ InDesign. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.